గతంలో 5 సంవత్సరాలు అయితే ఏ ఒక్క రోజు కూడా 10 రూపాయలు తక్కువ మార్కెట్ ఏ రోజు ఒక రోజు కూడా లేకుండా ఆవరేజ్ తీసుకుంటే దాదాపు 25-30 రూపాయలు అమ్మేది అప్పుడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక కనీసం మద్దతు ధర లేదు. పోయిన సంవత్సరం జగన్ గారు వచ్చినాక దానికి ముందు 3 రూపాయలు ఉండేది. ఆయన ఈ మార్కెట్ యార్డ్కి వచ్చి ఇదైనాక రోజు రోజుకు రూపాయి పెంచి గవర్నమెంట్ 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది. ఆ సబ్సిడీ ఇచ్చేదేదో ఫస్ట్ ప్రకటిస్తే ఈ మాగిరి ఆలిపోయి అర్థమై పంట ఇదైపు నాశనం అయిపోయినాక సబ్సిడీ ప్రకటిస్తుంది ప్రభుత్వం. అదేదో ప్రకటించేది ఫస్ట్ ఈ కనీసం జూన్ 1వ తేదీ నుంచి ప్రకటించుంటే రైతు ఎంత నష్టపోడు. ఇప్పుడు మార్కెట్ యార్డ్లో కనీసం 100 టన్నులు సేల్ అయితే 100 టన్నులు వేస్టేజ్ కింద ఎత్తి పోసి దానికి కూడా మళ్ళీ మార్కెట్ కమిటీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని బయట తోలుతారు. ఈ ప్రభుత్వం రైతుల పైన ఎలాంటి ఇది లేకుండా వ్యవహరిస్తా ఉంది. చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది మార్కెట్ లో రేట్ అనేది కానీ రైతులకి ఏ విధంగా లాభం పొందారు? చాలా 5 సంవత్సరాలు మామిడి రైతులు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఏమంటే కనీసం 10 రూపాయల నుంచి 30 రూపాయల దాకా ధర పలికేది. అప్పుడు అంత ధర వచ్చినప్పుడు రైతులు ఏదో బ్యాంకులు అప్పులు చేసింది కానీ బయట అప్పులకు వడ్డీలు కట్టుకొని ఏదో వాళ్ళ బాధలు వాళ్ళు పడేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే చేసిన అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి లేదు. బ్యాంకుల వాళ్ళు ఏమో గోల్డ్ పెడితే దానికి నోటీసులు పైన నోటీసులు ఇస్తారు. రైతు ఏంటి దాన్ని కట్టుకునే స్థితిలో లేకుండా ఈరోజు రాత్రి పగలు రైతులు దిగులు పడి ఇబ్బందులు పడుతున్నారు. కానీ గవర్నమెంట్ ఏమో ఈ రోజుతో 4 రూపాయలు సబ్సిడీ ప్రకటించింది. ఈ సబ్సిడీ అనేది కనీసం 15 రోజులు ముందు ఇచ్చింటే చెట్లు మాగి వేస్టేజ్ లేకుండా ఏదో కోసుకొని రైతులందరూ ఏదో 10 రూపాయల కన్నా తృప్తి పడేవాళ్ళు రైతులు. ఆ 10 రూపాయలు కూడా లేకుండా ఇంత నిన్నటి వరకు 3 రూపాయలకు వచ్చింది మార్కెట్.